ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆవరణం అంటారు, ఔటర్ కోర్ట్. రెండవది పరిశుద్ధమైన స్థలం. మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణంలో తక్కువ పెట్టండి. ఆవరణలు ఏముంటాయంటే 2 ఉంటాయి. ఒకటి ఇత్తడి బలిపీఠం ఉంటుంది. రెండవది గంగాళం ఉంటుంది కదా, గంగాళం ఉంటుంది. అదే ఆవరణలో ఉండే ఈ 2 విషయాలు, ఒకటి ఇత్తడి బలిపీఠము, రెండవది గంగాళం, ఇత్తడి గంగాళం అంటారు. తర్వాత పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఇవన్నీ మీరు వినేవి మరలా ఒకసారి. పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి. ఒకటి ధూప వేదిక ఉంటుంది. ఆ ధూప వేదిక నుంచే ధూపం యాజకులు వేస్తారు. రెండవది సన్నిధి రొట్టెలు ఉంటాయి, ఇటువైపు సన్నిధి రొట్టెలు. మూడవది ఇంకేముంటుంది, దీపవృక్షం మీద 7 దీపాలు ఉంటాయి. ఉదయం సాయంకాలం ఆ దీపాలని యాజకులు ఏం చేస్తారు, వెలిగిస్తారు. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉండేవి 3. ఒకటి దీపవృక్షము, దీపములు ఉంటాయి 7, ఉదయం సాయంత్రం వెలిగిస్తారు. ఇటువైపు సన్నిధి రొట్టెలు, 12 సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఈ 12 సన్నిధి రొట్టెలు 12 గోత్రాలకు సూచనగా ఉంటాయి. మూడవది ధూపవేదిక ఉంటుంది. ఇక అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది చెప్పండి, నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసంలో కరుణాపీఠం ఉంటుంది దాని మీద. తర్వాత నిబంధన మందసంలో 3 ఉంటాయి, మీకు తెలుసు కదా. ఉంటుంది నిబంధన మందసముల, నిబంధన పలకలు, నిబంధన మందసం అంటారు కదా. దేవుని శాసనాలు ఉంటాయి అక్కడ. రెండవది మన్నా ఉంటుంది. ఏముంటుంది చెప్పండి, మన్నా. మూడవది అహరోను యొక్క కర్ర, చిగురించే కర్ర కదా. ఈ 3 ఉంటాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభువునే చూపిస్తున్నాయి. సరే, ఈరోజు ప్రత్యక్ష గుడారం దాని స్ట్రక్చర్ గురించి నేను మాట్లాడాను, కానీ అందులో ఒకటి ధూపవేదిక. అది చదవండి, 30 అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యము ధూపం వేయవలను. అతడు ప్రదీపములను చక్కబరిచినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. ఈ ధూపాలు ఏం చేస్తారంటే పరిమళ ద్రవ్యం, ఇంగ్రీడియంట్స్ ఉంటారు, రకరకాల సువాసనలు ఇచ్చే ఆ ధూప ద్రవ్యాలను కలిపి మంట నిప్పు వేసినప్పుడు పొగ ఆ ధూప వేదిక నుంచి పైకి వెళ్తుంది. ఈ ధూపాన్ని మనం ప్రార్థనతో పోల్చవచ్చు. ధూపం దేంతో పోల్చవచ్చు, ప్రార్థన. ధూపం వేసినప్పుడు ఈ ధూపం ఎక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్తుంది. అట్లాగే మనం చేసే ప్రార్థనలు, దేవుని మందిరంలో చేసే ప్రార్థనలు ధూపం వల్లే పైకి వెళ్తాయని దేవుని వాక్యం చెబుతుంది. కీర్తనల గ్రంథం 141, కీర్తనల గ్రంథం 141. నా ప్రార్థన ధూపం వలెను, కాబట్టి దావీదు భక్తుడు ఇవన్నీ గమనించాడు. ఏది ప్రత్యక్ష గుడారంలో ధూప వేదిక నుంచి యాజకులు ఏ విధంగా ధూపాన్ని వేస్తారో, ఆ ధూపం మరి ఏ విధంగా పైకి వెళ్తుంది, ఇవన్నీ గమనించిన వ్యక్తి దావీదు అన్నాడు, ఈ ధూపాన్ని ప్రార్థనతో పోల్చాడు. ధూపం పైకి ఏ విధంగా ఎగిసిపడుతుందో మన ప్రార్థనలు కూడా అవి గాల్లో కలిసిపోవు. మన ప్రార్థనలు గాల్లో కలిసిపోతాయా? కలిసిపోవు. పరలోకంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాయి. సంఘం అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థనలు, అత్యాసక్తితో చేయబడిన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని, పరలోకం వెళ్ళి దేవుని సింహాసనాన్ని కదిలించాయి. అప్పుడు దేవుడు ఒక దూతను పంపించి పేతురుని చెరసాలలోంచి విడుదల చేస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు ఏది కూడా వృధాగా పోదు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుందని మనం నమ్మాలి, విశ్వసించాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం నేను చెబుతాను. 2వ వచనం. మొదటి, ఇటలీ పటాలమైన పటాలములు శతాధిపతి అని కొన్నేళ్లను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈయన ప్రార్థన చేస్తే ఏమని చెప్పండి, ఈయన ప్రార్థన ధూపం వల్లే
దేవుని సన్నిధికి వెళ్ళింది, పరలోకానికి వెళ్ళింది. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి దేవుని సన్నిధికి, పరలోకంలో ఉన్న దేవుని సన్నిధికి మన ప్రార్థనలు జ్ఞాపకార్థంగా చేరుతాయి. కాబట్టి దేవుడు ఏదైనా పని చేయాలంటే మన ప్రార్థనలు ఆయన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కూడా ఇవే మాటలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం వచ్చినది 8వ వచనం. తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపట్టిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ సువర్ణ ధూపార్తలోంచి ధూపం వేసినప్పుడు ఏ విధంగా ధూపం పైకి వెళ్తుందో, ఈ ధూపం దేంతో పోల్చాడు ప్రకటన గ్రంథంలో యోహాను? ఇవి పరిశుద్ధుల ప్రార్థనలు. కాబట్టి ఈ పాత్రలోంచి, సువర్ణ ధూపార్తలోంచి, పాత్రలోంచి వెలువడే ఈ ధూపాన్ని ఈ ఇంగ్లీష్ ఇన్సెన్స్ అంటారు. ఇన్సెన్స్ రిప్రజెంట్స్ ప్రేయర్. అదేంటండి? కాబట్టి అదే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను. ఎంత చక్కగా రాయబడింది. కాబట్టి పరిశుద్ధుల ప్రార్థనలు అంటే ధూపార్తిలోంచి ధూపం ఏ విధంగా పైకి పొగవలి పైకి లేస్తుందో మన ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరుతాయి. అది మొదటి విషయం. కాబట్టి మన ప్రార్థనలు పరలోకం వైపు వెళ్తున్నాయని అర్థం చేసుకోవాలి. ప్రార్థన, ప్రేయర్ గోస్ టు అప్వర్డ్. ప్రేయర్ అనేది పైకి వెళ్తుంది, అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా ఇది నమ్మాలి, ఇది విశ్వసించాలి. ఎవరు నమ్మాలి? నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది, ధూపం వల్లే దేవుని సన్నిధికి వెళ్తుంది అన్న సంగతి. ప్రేయర్ రైజింగ్ టు గాడ్, అది మొదటి విషయం. రెండవది ఏమిటంటే ప్రార్థన, ప్రేయర్ ప్లీజెస్ టు గాడ్. ప్రార్థన దేవుణ్ణి సంతోషపరుస్తుంది. మనం చేసే ప్రార్థనలు చూడండి, ఈ ధూపం అనేది మంచి సువాసన ఇస్తుంది. అక్కడే ఉంటుంది నిర్గమకాండం 30వ అధ్యాయం 37, 38. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాన్ని వంటిది చేయవాడు తన ప్రజల్లో ఉండి. సరే, ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈ ధూపం అనేది రకరకాల సమ్మేళనం, రకరకాల ఇంగ్రీడియంట్స్, ధూప ద్రవ్యాలతో సిద్ధం చేయబడింది కనుక అదొక మధురమైన వాసనకు పైకి వెళ్తుంది. యాజకులు వేసి పార్టీలోంచి వెళ్ళే ఈ ధూపం ఎలా ఉంటుంది? ఎలాంటి వాసన వస్తుంది? ఆనందంగా, మధురంగా, సంతోషంగా, సువాసన వెదజల్లే విధంగా ఉంటుంది. కాబట్టి నీతిమంతులు చేసే ప్రార్థనలు అదొక మధురమైన, ఆనందకరమైన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది కదా. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 15:8. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చూసారా, యథార్థవంతులు చేసే ప్రార్థనలు, రక్షించబడిన వారు చేసే ప్రార్థనలు, నీతిమంతులైన వారు, విశ్వాసులైన చేసే ప్రార్థనలు ఆయనకు ఆనందకరం. ఆయనకు అది సువాసనలు ఇస్తుంది. ఆ ప్రార్థనలు ఆయనను ఆగ్రహిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు భక్తిహీన వలె ప్రార్థనలు చేయకూడదు. ఉదాహరణకి దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒకడేమో పరిచయుడు, మరొకడు సుంకరి. దేవుడు పరిచయుని ప్రార్థన ఆలకించలేదు. అది ఎలా ఉందంటే భక్తిహీనులు అర్పించు అర్పణ వల్లే ఉంది, దాన్ని దేవుడు త్రోసివేశాడు. కానీ సుంకరి ప్రార్థన ఎలా ఉంది? ఆనందకరం వలె. యథార్థవంతులు చేసే ప్రార్థనలు ఆనందకరము. 15:8.
అక్కడ దేవుని బిడ్డలు మనం చేసే ప్రార్థనలు ఎలాగున్నాయి అంటే మనం చేసే ప్రార్థనలు బట్టి అది కాదు, మన జీవితాన్ని బట్టి మన ప్రార్థన ఆనందకరంగా ఉండాలంటే, దేవునికి మధురంగా సువాసనగా దాన్ని ఆగ్రహించాలంటే దేని బట్టి? ప్రార్థన బట్టా, మన జీవితాన్ని బట్టి. హేబేలు అర్పణం అర్పించాడు, కయ్యను కూడా అర్పణం అర్పించాడు. అర్పణను దేని బట్టి దేవుడు అంగీకరించాడు? వారి అర్పణను బట్టి కాదు, దేని బట్టి? వారి జీవితాన్ని బట్టి, వారి హృదయాన్ని బట్టి. దేవుడు హేబేలు లక్ష్య పెట్టను, కయ్యలు అర్పణ అతను లక్ష్య పెట్టక పోయాడు. ఒకవేళ కయ్యనే ఆ యొక్క క్రొవ్విన దూడలోంచి బలి అర్పించాడు అనుకోండి, పొట్టేలు బలి, గొర్రె పిల్లలు వదిలించాడు అనుకుందాం, రివర్స్ చేద్దాం. ఒకవేళ హేబేలే ఆ యొక్క పంటలోంచి మొదటి భాగం తీసుకొని దేవుని మందిరానికి వచ్చాడు, అప్పుడు దేవుడు ఎవరిని అంగీకరించేవాడు? హేబేలుని అంగీకరించేవాడు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాలి. దేవునికి ఆనందకరముగా నీ ప్రార్థన ఉండాలంటే నా జీవితం పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు బైబిల్లో ఉంది, ఆ నీతిమంతులు యెహోవా కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి. కీర్తన 34:16, 15-16, అదేవిధంగా 1 పేతురు 3:12. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆయన చెవియొగ్గాలంటే మన జీవితం సరిగ్గా ఉండాలి. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఒకటి, ప్రార్థన ధూపం వల్లే పరలోకానికి వెళ్తుంది అని నమ్మాలి. రెండవది, మన ప్రార్థన దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలి. మన ప్రార్థన కంటే ముందు మన జీవితం దేవుణ్ణి, మన ప్రవర్తన, మన భక్తి జీవితం దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలి. ఆ తర్వాత మన ప్రార్థనలు కూడా దేవుని సంతోషపరుస్తాయి. నెంబర్ 1, ప్రేయర్ రైజింగ్ టు గాడ్. నెంబర్ 2, ప్రేయర్ ప్లీజెస్ టు గాడ్. నెంబర్ 3 ఏంటంటే, మూడవది, ఈ ప్రార్థన ఎలా ఉండాలంటే కంటిన్యూయల్ ప్రేయర్. నిర్గమకాండం 30వ అధ్యాయం 7-8 వచనాలు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ఎప్పుడు ప్రార్థన చేయాలి? మనం చెప్పండి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 108 ఉంటుంది. 108కి ఎప్పుడు ఫోన్ చేస్తారు? మనం కూడా అట్లా ఎమర్జెన్సీ ప్రేయర్, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఓ ప్రభువా, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, ప్రభువా నన్ను కరుణించు, నాయనా నా ప్రాణం పోతుంది అని, అట్లాంటి ప్రార్థనలు దేవుడికి ఇష్టం ఉండదు. మన ప్రార్థనలు ఎట్లా ఉండాలంటే, ప్రతిదినము యాజకుడు అహరోను ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ధూపం వేయాలి? ప్రతిదినం ఉదయమున, సాయంకాలం. కాబట్టి ప్రతిదినము ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ధూపం అనేది ప్రార్థనకు పోలిక. ప్రతి ఉదయకాలం మనం ప్రార్థన చేయాలి, మళ్ళీ సాయంకాలం ప్రార్థన చేయాలి. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున ప్రార్థన చేసేవాడు. ఆయన దానియేలు ఎలా ప్రార్థన చేసేవాడు? ఆయన కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. ఈ సమయంలో, ఈ స్థలంలో నేను ఇక్కడ ఉంటాను. కాబట్టి యేసు ప్రభువారు ప్రతి ఉదయమున ప్రార్థన చేసేవాడు, సాయంకాలమున ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈ ధూప వేదిక మీద ధూపం యాజకులైన వారు, అహరోను సంతతి వారు ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రమున ధూపం వేయాల్సిందే. దీపములను వెలిగించాలి. 7 దీపాలు వెలిగించిన తర్వాత ఏం చేయాలి? ధూపము వేయాలి. ఇది నిత్యమైన కట్టడ, దీనికి మినహాయింపు లేదు. చూడండి ఆ మాటలు, 8వ వచనం. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. మన ధూపం నిత్యం ఉండాలి, నిత్యమైన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేయడి. తర్వాత లూకా 18:1, విసుకక నిత్యము ప్రార్థన చేయడి. ఎఫెసీ 6వ అధ్యాయం చూడండి, అక్కడ కూడా కొన్ని ఎలా ప్రార్థన చేయాలి. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన. ఎప్పుడు చేయాలి ప్రార్థన? ప్రతి సమయం. కాబట్టి ఎప్పుడు వీలు కొడితే అప్పుడే. ఇప్పుడు డ్యూటీలు చేస్తారు మీరు, తర్వాత రకరకాల పనులకు వెళ్తారు,
ఎప్పుడు అవకాశం దొరికితే చాలు, లంచ్ బ్రేక్లో ఒక 5 నిమిషాలు టైం దొరికితే ప్రార్థన చేయవచ్చు, ప్రశాంతంగా దేవునితో సంబంధం కలిగి ఉండవచ్చు. లోకంలో దుష్టత్వం ఉంది, లోకంలో మనం మురికైపోతాం. అపవిత్రమైన జీవితం ఇతరుల ద్వారా, సహవాసం ద్వారా మనకు అంటుకునే ప్రమాదం ఉంది కనుక వెంటనే మనం ఏం చేయాలి? మనల్ని సెపరేట్ చేసుకోవాలి. ప్రభువా చూడు, ఈ లోకంలో ఈ దుష్టత్వం నాకు అంటుకుంది కదా. యాకోబు 1:20 ఉంది, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకోవాలి. కాపాడుకుంటే ఏం చేయాలి? ఎట్లా కాపాడుకుంటాం? ప్రార్థన ద్వారా. ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మూడవది కదా ఇది, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది సంఘ ప్రార్థనకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు, మళ్ళీ వారం అంతా ప్రార్థన చేయాలి. తెలుసా మీకు? కొంతమంది అట్లా చేస్తారు. సంఘ ప్రార్థనలో పెద్ద స్వరం పెట్టి గంభీరంగా మంచి మంచి పదాలు, గ్రాంధిక భాష, మంచి పదాలు, మంచి ప్రార్థన చేయటం, ఇది ఎంత ముఖ్యమో దైనందిన జీవితంలో ప్రార్థన చేయకుండా సంఘ ప్రార్థనకు వచ్చి సంఘ ప్రార్థన మాత్రమే చేస్తే దేవుడు అటువంటి ప్రార్థనను ఆలకించి ఉదయమున సాయంకాలమున అవకాశం దొరికిన వల్ల ప్రార్థన చేయడం, విసుకగా ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. అది మూడవది. మొట్టమొదటిగా మన ప్రార్థనలు ధూపం వలె పరలోకానికి చేరుతాయి. రెండవది, మన ప్రార్థన ధూపం వల్లే దేవునికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, సువాసన వెదజల్లాలి. మూడవది, మన ప్రార్థన ఎడతెగక యాజకుల వలె ఉదయం సాయంకాలం ధూపం వేయాలి. తర్వాత ఈ ప్రార్థన చూడండి, అక్కడ ఉంటుంది అన్నమాట. మరి ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. ఆ తెర ద్వారా చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది కదా. ఆ తెరకు దగ్గరలో ఉంటుంది ఏది? ఈ యొక్క ధూప వేదిక. కాబట్టి ఈ తెర ఏం చెప్తుంది? ఈ తెర దేని చెప్తుంది చెప్పండి? ఇది యేసుక్రీస్తు ప్రభువారి శరీరమున తెర ద్వారా. అదే మనం చదివాం కదా, హెబ్రీ సహోదరులారా మార్గమున అనగా నూతనమైనది, జీవము గలది ఆయన శరీరమున తెర ద్వారా ఏర్పరచబడినది అయినా. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మన ప్రార్థనలు యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ప్రార్థన చేస్తాం, ఎవరి నామంలో చేస్తాం చెప్పండి? ఇప్పుడు మన బ్యాంకులో చెక్ ఇస్తాం, ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? డేట్ వేస్తాం, ఎవరికి ఇవ్వాలో ఆయన పేరు రాస్తాం, ఎంత డబ్బు ఇవ్వాలో అది కూడా నెంబర్స్ రాస్తాం, అక్షరాలు రాస్తాం, అకౌంట్ నెంబర్ కూడా రాస్తాం. ఇంత రాసింది కూడా చివరికి సంతకం పెట్టలేదు అనుకోండి, చెల్లుబాటు అవుతుందా? కాబట్టి ఈ సంతకం ఏంటంటే యేసు ప్రభు వారి నామం. కాబట్టి మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా యేసు ప్రభు వారి నామంలో ఆయన గుండా దేవుడు లేకుంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించు. లోకంలో చాలా భక్తులు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా ప్రార్థనలు చేస్తారు దేవుడు చాలామంది. కానీ దేవునికి సన్నిధికి వెళ్ళే ఒకే ఒక్క ప్రార్థన యేసు నామంలో చేయబడిన ప్రార్థన. కాబట్టి యేసు నామంలో చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన. మనం ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? తండ్రికి చేయాలి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవాన్ని ప్రార్థన చేస్తారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడే. కానీ బైబిల్లో అపోస్తులు కానీ కొత్త నిబంధనలో వ్యక్తులు కానీ ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవుని సంబోధించి ప్రార్థన చేయలేదు. ఈ విషయాన్ని గమనించాలి. కొంతమంది డినామినేషన్లు పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడే, సందేహం లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చేస్తారు ప్రార్థన? తండ్రికి చేస్తాడు. కుమారుడిని యేసుక్రీస్తు ఎవరు చేస్తాడు? మనం ఎవరు చేయాలి? తండ్రికే చేయాలి, తండ్రికే ఆపాదించాలి. మన సంబోధన యేసు ప్రభువులో చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి. మనం చేయాల్సిన తండ్రికి. కొన్నిసార్లు బైబిల్లో యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేశారు, ఆరాధన చేశాడు, ఆయన అంగీకరించాడు. కాబట్టి తండ్రి అనే దేవునికి మనం ప్రార్థన చేయాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఆ ధూప వేదిక తెరకు దగ్గరలో ఉంటుంది కదా, నియర్ ద వే కదా అది. కాబట్టి దాని నుంచి మనం ప్రార్థన అంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలనే సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి.
అది 4వది. తర్వాత ప్రేయర్ నీడ్ సాక్రిఫైస్. చూడండి, ఆ మాటలు మీకు చెప్తాను. లేవియాకాండం 16వ అధ్యాయం 11, 12 వచనాలు. లేవియాకాండం 16వ అధ్యాయం 11, 12 వచనాలు. తీసుకొని వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళని. తరువాత వధించి అండి సరే, ఇప్పుడు విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి అర్పణ లేకపోతే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. అసలు దేవుడేమో పరిశుద్ధుడు. మీకు అర్థమేంటని చెప్తాను. మనమేమో పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చాడు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఈ పెళ్లిళ్ళ పాసలు ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు ఉంటాడు, పెళ్లి కుమార్తె ఉంటాడు. వీళ్ళిద్దరిని ఏం చేస్తాడు? చేయి కలిపి మరి కలుపుతాడు. వారి ప్రార్థన, వారి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ అంటే వీరిద్దరిని జత చేసేవాడు ఎవరు? పాస్టర్. అలాగే పాపులైన మనిషిని పరిశుద్ధుడైన దేవుని కలిపేదేవుడు యేసుక్రీస్తు వారు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసన నరుడు. మరి ఇప్పుడు అలా కలపడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? ఊరికే దేవుణ్ణి సంతోషపరిచాడా? తండ్రి ఇదిగో పాప ఉన్నాడు, వీడి చేయిలో చేయాలని దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు పాపి పక్షాన తను తాను దేవునికి సమర్పించుకున్నాడు. తను తాను దేవునికి బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు. అర్థమైందండి? సాక్రిఫైస్ లేకుండా, బలి లేకుండా, అర్పణం లేకుండా మన ప్రార్థన అంగీకరించబడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతియాగము చేయకముందు ఆయన ఒక యాగం చేశాడు. ఎవరైనా? యేసు ప్రభువు. ఆయన దేవునికి తను అప్పగించుకున్నాడు. ఆయన కలవరసలలో ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు, దెబ్బలు తిన్నాడు, చనిపోయాడు, సమాధి నుంచి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు అర్పణ లేకుండా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు. కాబట్టి మన ఆరాధన అయినా, మన స్తుతి అయినా, మన ప్రార్థన అయినా ఆయన ద్వారా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయన ద్వారా అంటే ఆయన బలియాగము ద్వారా. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26 నేను చదువుతాను. అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడిని మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయుటకై ఒకసారి ప్రత్యక్షపరచబడిన దేవుడు యేసుక్రీస్తు వారు దేవునికి తాను బలిగా అర్పించుకున్నాడు. ఆయన బలిగా అర్పించుకోవడం వల్ల మనకు పాప నివారణ, పాప క్షమాపణ. ఎఫెసీయులు 4:32 మనం ఎప్పుడు చదువుతాం? ఏం చెప్తాం? ఆయన యందు ఎఫెసీయులు 4:32 మనం రెగ్యులర్గా చదివేమాట. ఆయన కూడా మర్చిపోతాడు. చెప్పండి. ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు, చూడండి, క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన మనకేమైంది? పాప క్షమాపణ కలిగింది. క్రీస్తే లేకపోతే, క్రీస్తు అర్పణం లేకపోతే ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడు, ఏ వ్యక్తి పరిశుద్ధుడుగా మార్చబడు, ఏ వ్యక్తి ప్రార్థనలు చెల్లవు. మన ప్రార్థనకు ఆధారం ఏమిటి? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం. కాబట్టి ఆయన ద్వారా మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. అర్థమైందండి? ఆయన ద్వారా అంటే ఆయన అర్పణ ద్వారా. ప్రేయర్ నీడ్స్ సాక్రిఫైస్. 51:17 అదే మాటలు ఉన్నాయి కదా. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే కేవలం నోటి మాటలు కాదు. ప్రార్థన అంటే ఏమిటి? దానికి మించి ప్రార్థన అంటే ఏమిటట? 51:17 కీర్తనల గ్రంథం. ప్రార్థన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు, దేవా విరిగినందున హృదయము. ప్రార్థన అంటే ఏం చెప్పండి? మాటలా కాదు, వాటికి మించి విరిగిన హృదయం, విరిగిన మనస్సు. కాబట్టి అర్పణం లేకుండా ప్రార్థన లేదు. అర్థమైందండి? ప్రేయర్ నీడ్స్
సాక్రిఫైస్, అది 5వది. ఇక 6వది చూడండి, 30వ అధ్యాయం నిర్గమకాండం 35వ వచనం. 30వ అధ్యాయం 35. వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను, అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కలపబడి స్వచ్ఛమైనది సుగంధ ధూప సంభారం. ఈ సుగంధ ధూప సంహారం ఎలా ఉండాలంటే, ఎలా ఒకటి పరిశుద్ధంగా ఉండాలి, రెండవది స్వచ్ఛంగా ఉండాలి. మన ప్రార్థన ఎలాగుండాలి? స్వచ్ఛంగా ఉండాలి కదా. మనం పాపం చేసి ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన వినడు. మన హృదయంలో 66:18 అది చెప్తుంది కదా, నేను నా హృదయంలో పాపను లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవడం. మన జీవితం సరిచేయకపోతే, శుద్ధ హృదయం లేకపోతే 24 కీర్తనలు అదే చదివాం మనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పర్వతం మీద నిలవదగిన వాడేవాడు కదా. శుద్ధ హృదయము, నిర్దోషమైన చేతులు, అలాంటి వాడే దేవుడి ముందు నిలబడగలడు. కానీ మన ప్రార్థన ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన పెదవులకుండా, అపవిత్రమైన జీవితంతో, క్షమింపబడిన జీవితంతో చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. కాబట్టి ఈ ధూపం ద్రవ్యం ఎలా ఉండాలట? ఎలాగుండాలి? 34 35. వాటితో అంటే ఇక్కడ ఇంగ్రీడియంట్స్, పరిమళ ధూప ద్రవ్యము సాంబ్ర, వాటితో ధూప ద్రవ్యం చేయవలను, అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కలపబడి. మన తెలుగు భాష నిజంగా ఇంగ్లీష్లో ఇంత చక్కగా అనిపించదు మనకు. ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంటే ఇంత తెలుగులో ఉన్నంత అందంగా ఈ పదాలు ఇంత బాగా రాశారు. అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కలపబడి, ఉప్పు గలదియు స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది సుగంధ ధూప సంభారము. ఇట్లాంటి పదాలు బైబిల్లో తప్ప ఇంకెక్కడ కనపడవు. మన మామూలు దైనందిన జీవితంలో ఇలాంటి పదాలు ఎంత క్రాంతికి వచ్చినా ఆ రోజుల్లో బైబిల్ని గొప్ప గొప్ప పండితులు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళు తర్జుమా చేశారు. సరే, ఈ ధూపం ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మీ ప్రార్థన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నాను, లేదా నా హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసుకొని, పాప క్షమాపణ పొందకుండా, పాప ప్రాయశ్చిత్తం చేయబడకుండా, పాప క్షమాపణ పొందకుండా, పశ్చాత్తాపడకుండానే నేను ప్రార్థన చేస్తున్నాను. ఇది గమనించాలి. ఇది 6వది. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిది పరిచర్య అనడానికి ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. మళ్ళీ పరిచర్యకు ముఖ్యమైనది ఏంటి? ప్రార్థన లేకుండా ఎంత పరిచర్య చేసినా అర్థం. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 4వ వచనం. మన ప్రార్థన పరిచర్య బాగా జరగాలంటే అయితే మీరు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, చూసారా, పరిచర్య మినిస్ట్రీ వర్ధిల్లాలంటే, పరిచర్య దీవించబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన ఉండాలి. కాబట్టి ప్రార్థనకు మన 3 రోజుల కూడా కోసం ఎంతో భారంగా ప్రార్థన చేశాం కదా. అదే చెప్పాను, మన కోరికలు ఘనంగా జరగాలంటే యాక్టివిటీస్ని బట్టి, ఏర్పాట్లను బట్టి, డబ్బును బట్టి, స్పీకర్ను బట్టి కాదు. ఆత్మలు రక్షించబడాలంటే విశ్వాసులు చేసే ప్రార్థనను బట్టే దేవుడు ఘనమైన పరిచర్య జరిగిస్తాడు. కాబట్టి అపోస్తలులు వారు తప్పు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు వాళ్ళు? ఈ 12 మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేశారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఏం చేశారు? మిగతా యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టారు. ఏమిటి యాక్టివిటీస్? కొన్ని వేల మంది యెరూషలేము సంఘంలో విశ్వాసం ఉండేవాళ్ళు, వాళ్ళకు రోజు భోజనాలు పెట్టాలి. వీళ్ళు ఏం చేశారంటే అపోస్తలులు కూడా బిజీ అయిపోయారు. దేన్ని బట్టి? భోజనాలు వడ్డించడం. అంటే భోజనాలు వడ్డించడం దేవుని మందిరంలో పనిచేయడం తక్కువదని కాదు, కానీ అపోస్తలులు చేయాల్సిన పని ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాళ్ళకి అది వాళ్ళ డ్యూటీ. దాన్ని వాళ్ళు విడిచిపెట్టి మిగతాది భోజనాలు ఎవరైనా పెడతారు కదా. కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకొని, అయ్యో ఎంత పొరపాటు చేశాము, ప్రార్థన నిర్లక్ష్యం చేశాం, పరిచర్య దెబ్బతిన్నది, సంఘంలో కూడా వచ్చాయి, కాబట్టి వ్యభిచారాలు వచ్చాయి. దీనికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోతే. వాళ్ళు గమనించి అప్పుడు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థన చేశారో ప్రార్థన యందును, కాబట్టి మీరు ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఏదైనా ఉన్నారు. అప్పుడు విభజనలు పోయి ఐకమత్యం వచ్చింది. ఆ తర్వాత మీరు 6వ అధ్యాయంలో అట్లా ఉంది కదా, 7, 8 అధ్యాయాల్లో ఎంత పరిచర్య యెరూషలేము నుంచి యూదాలోకి వెళ్ళింది, పరిచర్య యూదాలోంచి సమరయలోకి వెళ్ళింది, 10వ అధ్యాయంలో సమరయ నుంచి అన్యుల ప్రాంతానికి వెళ్ళింది.
కొన్ని వేల వందల ఆత్మలు రక్షించబడ్డాయి. పరిచర్య బాగా జరగాలంటే మరి ప్రార్థన అనేది ప్రార్థన చాలా ముఖ్యం. పరిచర్య లేకుండా కాబట్టి ఎందుకు మనం సంఘ ప్రార్థన మొట్టమొదటి పెట్టుకున్నాం, మండలాలు పెట్టుకున్నాం అంటే ఇప్పుడు బైబిల్ స్టడీ పరిచర్య ఉంటుంది, గృహకుడికనే పరిచర్య ఉంటుంది, ఇవన్నీ ఆదివారం పరిచర్య ఉంటుంది. ఈ పరిచర్యలన్నిటికంటే ముందు ఏం చేయాలి? మనం సంఘ ప్రార్థన కొడుకుని ప్రార్థన చేయాలి. ఈ 7 విషయాలు చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిగా ప్రార్థన ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది. రెండవది అవర్ ప్రేయర్ ప్లీజెస్ టు గాడ్, దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, సువాసన విధించే విధంగా ఉండాలి. మూడవది మన ప్రార్థన ఎడతెగని ప్రార్థన, ఉదయం సాయంకాలం, తరతరాలకు ఉదయం సాయంకాలం ధూపం, అహరోను అతని కుమారులు ధూపద్రవ్యములు వేయవలసిందే. తర్వాత యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. ఆయన ఏర్పరచబడిన మార్గం యేసుక్రీస్తు అనే శరీరము తెర ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థన చేయాలి. అదేంటంటే అది 4. 5వది ఏంటంటే ప్రార్థనకి ఏం కావాలి? అర్పణ కావాలి. యేసుక్రీస్తు వారు అర్పించబడ్డాడు కాబట్టి మన ప్రార్థన అంగీకరించబడుతుంది. మీరు ప్రార్థనను కేవలం నోటి మాటగా తీసుకోవద్దు. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలులు, అర్పణలు. ప్రార్థన అనేది అర్పణతో. మన ప్రార్థన కేవలం నోటి గుండ కాదు, విరిగి నలిగిన హృదయంతో కదా, నలిగిన మనసుతో మన ప్రార్థన చేయాలి. ప్రేయర్ నీడ్స్ సాక్రిఫైస్. కాబట్టి ప్రార్థన అర్పణను కోరుతుంది. అదే 5వది. 6వది ఏం చెప్పుకున్నాం? స్వచ్ఛమైన ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన కదా. స్వచ్ఛమును పరిశుద్ధమైన ప్రార్థన ఉండాలి. మంచి మాటలు కదా. స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది అన్న సుగంధ ధూప సంభారము, సుగంధ ధూపం. మన ప్రార్థనలు కూడా నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసుకున్నా, ప్రభు నామని వినకపోను. అది మర్చిపోదు. మనం మీ జీవితంలో కీర్తన 66:18 ఎన్నడూ మర్చిపోదు. కానీ పిల్లలు మీరు కూడా ఏం గుర్తుపెట్టుకోవాలి? కీర్తన 66:18 ఏముంది అక్కడ? నేను నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ప్రభు నామనవి అంతే. కాబట్టి పరిశుద్ధమైన హృదయంతో మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలి. చివరికి మన పరిచర్య ఘనంగా, మన సంఘం దీవించబడాలి, ఆత్మలు రక్షించబడాలి. ఇవన్నీ పరిచర్యలే కదండి. సండే స్కూల్ పరిచర్య అదొక పరిచర్య, స్త్రీల కూడిక అదొక పరిచర్య, ఆదివారం అనేది ఒక పరిచర్య, మందిరంలో చాపుల మీద ఒక పరిచర్య, ఆత్మలు రక్షించబడటం ఒక పరిచర్య, సువార్త, ఇవన్నీ పరిచర్యలే. ఈ పరిచర్యలకు మూలం ఏమిటి? ప్రార్థన. వీరు ప్రార్థన యందును వాక్య పరిచర్య ఎడదెగక ఈ 7 విషయాలు, ఇటువంటి ప్రార్థన మనం. కాబట్టి ప్రభా, నా ప్రార్థన కూడా మా ప్రార్థన వల్లే, ధూపం వల్లే నీ సన్నిధికి చేరాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించుకున్నాక.